అందరికీ నమస్కారం. నేను మీ దేవ సహాయాన్ని. ఈరోజు మన న్యూస్ 4 టీవీకి ప్రజల నుంచి హనుమాన్ జంక్షన్ విద్యుత్ శాఖకు సంబంధించి ప్రజలు న్యూస్ 4 టీవీకి తెలియజేయడం జరిగింది. విద్యుత్ శాఖ అధికారులు బాపులపాడు గ్రామంలో కానీ హనుమాన్ జంక్షన్లోనే కానీ పదే పదే కరెంటు ఇస్తూ ఉన్నారు. ఒక 5 నిమిషాలు కరెంట్ ఇస్తున్నారు, మళ్ళీ తీస్తున్నారు. ఒక 5 నిమిషాలు కరెంట్ ఇస్తున్నారు, మళ్ళీ తీస్తున్నారు. దీనివల్ల చాలాసార్లు కొంతమంది ఏసీలు కాలిపోయినాయని చెప్తున్నారు, మరి కొంతమంది టీవీలు కాలిపోయినాయని చెప్తున్నారు, మరికొన్ని వస్తువులు కాలిపోయినాయని చెప్తున్నారు. ప్రజలు చెప్తున్న విజ్ఞాపన ఏంటంటే, నెలలో ప్రతి శనివారం కూడా, నెలలో ఒక శనివారం, సెకండ్ సాటర్డే ఒక శనివారం ఉదయం 8 గంటలు తీసిన కరెంటు మధ్యాహ్నం 12, 1 గంటకి ఇస్తున్నారు. ఈ సమయంలో మరమ్మతులు కార్యక్రమం పెట్టి మరమ్మతులు చేస్తున్నాము, చెట్లు నరుగుతున్నామని కార్యక్రమాలు పెట్టి ఆ సమయంలో విద్యుత్ శాఖకు సంబంధించి అంటే కరెంటు పోకుండా ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాటిని తొలగిస్తున్నారు. కానీ ఇది సరిపోక తీస్తే పోనీ 1 గంట తీసేయమనండి, లేదంటే 2 గంటలు తీసేయమనండి. కానీ అలా కాకుండా ఒక 5 నిమిషాలు ఇవ్వటం, మళ్ళీ తీయటం వలన కరెంట్ అప్ అండ్ డౌన్ రావటం వల్ల ఇంట్లో వస్తువులు కాలిపోతున్నాయి. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు దీన్ని గమనించాలని ప్రజలు విద్యుత్ శాఖ ఏఈని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందిని కూడా గమనించి పదే పదే కరెంటు ఎందుకు పోతుంది, పదే పదే సమస్య ఎక్కడ వస్తుందని గమనించి ఆ సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మా న్యూస్ 4 టీవీ తరపు నుంచి కూడా విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు నెలలో ఒక శనివారం విద్యుత్ మరమ్మతులని ఆ మరమ్మతుల రీత్యా విద్యుత్ ఆపుతున్నారు. ఆ సమయంలో రాని సమస్య ప్రతిరోజు ఇదే సమస్య. మధ్యాహ్నం సమయంలోనో, నైట్ 11, 12, 1 గంట సమయంలోనో చిన్నపిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు, ఏసీలు ఆడుతూ ఉంటాయి, కొంతమంది ఏసీలు ఆడుతూ ఉంటాయి. కానీ ఇచ్చి తీయటం వలన ఏసీలు, టీవీలు కాలిపోయే పరిస్థితి ఉన్నాయి, కొన్ని కాలిపోయినాయి కూడా. కాబట్టి ఈ సమస్యను పరిగణించి విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈ సమస్యను పరిష్కరించాలని న్యూస్ 4 టీవీ నుంచి ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.